హాయ్ అండి. అరిటాకులో వేడివేడి అన్నం వేసుకొని అప్పుడే దించిన గోంగూర పప్పుతో అప్పడం నంచుకొని తింటుంటే భలే ఉందండి. ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా పప్పు ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూసేద్దామా? నీట్గా శుభ్రం చేసుకున్న కందిపప్పులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా, పసుపు, కారం, నీట్గా కడిగి పెట్టుకున్న కట్ట గోంగూర వేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసుకొని 5 విజిల్లు వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన పప్పులో గరిటెతోటి మెత్తగా మెదుపుకోండి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు. ఇలా మెత్తగా మెదుపుకున్నాక టీ గ్లాస్ వాటర్, ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు పప్పుని ఉడకనివ్వండి. పప్పు 2 నిమిషాలు ఉడికాక పోపు కోసం పోపు గిన్నెలో నూనె, పోపు దినుసులు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు ఫ్రై అయ్యాక మరుగుతున్న పప్పులో ఈ తాలింపు వేసుకోవడమే. ఆ తాలింపు పప్పుకు పట్టేంత వరకు పప్పు మీద మూత పెట్టుకొని అలా కాసేపు వదిలేయండి. ఈ విధంగా ఈజీగా గోంగూర పప్పు ఒకసారి ట్రై చేసి